నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. 2023 జనవరి 27 కరెక్ట్గా ఇవాళకి 2 ఏళ్ళు పూర్తయిపోయినాయి. నారా లోకేష్ అప్పటికి మాజీ మంత్రి, కానీ మంగళగిరిలో పోటీ చేసి 2019లో కూడా ఓడిపోయినటువంటి మాజీ మంత్రి. కేవలం ఆయన ఒక మాజీ మంత్రిగా అప్పటి వరకు అవమానాలు, అవహేళనలు వీటన్నింటితోనే ఆయన మొదలుపెట్టాడు 2023లో పాదయాత్ర ముగిసేసరికి 2 ఏళ్ళు తిరిగేసరికి ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితి వేరే. ఇప్పుడు ఆయన గురించి జరుగుతున్న చర్చ వేరే. ఇప్పుడు భవిష్యత్తులో ఆయన్ని చూడాలనుకుంటున్న హైట్స్ వేరే. ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది పాదయాత్రలో? అప్పటి వరకు అంచనాలు లేవు కదా లోకేష్ మీద. 2 ఏళ్లలో భవిష్యత్తు గురించి చర్చ జరుగుతుంది ఎందుకు? అంకమరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపి గారు. నేను అన్నట్టు అంచనాలు లేకుండా దిగారు. 2 ఏళ్లలోనే భవిష్యత్తు గురించి చర్చ జరిగే స్థాయికి వెళ్ళిపోయారు. ఏం జరిగింది 2 ఏళ్లలో లోకేష్లో? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ బాబు మీద తండ్రికే అంచనాలు లేవు. తండ్రికే లేవు. కానీ తొలిసారిగా గుర్తించింది జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. అదేం లాజిక్ చెప్తా మీకు దాని గురించి. తొలిసారిగా గుర్తించింది వాళ్ళిద్దరు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారికి తన కొడుకు దగ్గర ఇంత ఫైర్ ఉందా, ఇంత పొటెన్షియాలిటీ ఉందా అని చెప్పని ఆయనే గుర్తించాల. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలా మందికి లేదు కాదు, కావాలని ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి ఊతమిచ్చారు. ఓహో, ఇది కూడా గమనించుకోవాలి. నిస్సందేహంగా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరిస్తున్నారు, కానీ వాళ్ళకి ఊతం రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది. మనం ఇంకోసారి చెబుతున్నాను, నేను చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు అవతల వాళ్ళకి ఊతం ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు అతను పుట్టక ముందు 19 రోజుల ముందు వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఆయన 1989 వరకు ఆయన ముఖ్యమంత్రి. అతనికి 6 సంవత్సరాలు నిండేంత వరకు కూడా. తర్వాత 94లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 95లో తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే తన చిన్న వయసులో, యుక్త వయసులో చదువుకునేటప్పుడు ఆయన ఇంట్లో పదవులు ఉన్నాయి, ముఖ్యమంత్రి పదవులే ఉన్నాయి. కానీ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు. తెలుగు భాష మీద అంత పట్టుదల లేదు, ఆంగ్ల భాషలో మంచి ప్రావీణ్యం ఉంది. అక్కడి నుంచి వచ్చాడు. 2008లో తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల ముందు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది అతను. మీరు గమనించండి. ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. విజయం సాధించాల 2009లో. ప్రధాన ప్రతిపక్షంగానే ఉందే తప్ప విజయం అయితే సాధించాల. కానీ ఈయన తీసుకొచ్చిన పథకం కేంద్ర ప్రధానమంత్రి గారు అందిపుచ్చుకున్నాడు, మన్మోహన్ సింగ్ గారు, కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే ఒక వ్యక్తి తీసుకొచ్చిన మంచిదాన్ని వాళ్ళు స్వీకరించారు. అంటే లోకేష్ ఎట్లా తీసుకొస్తాడు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని పెట్టాడు. రైట్, అది క్లారిటీ. ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని పొందుపరిచేలా చేశాడు అతను. తండ్రిని ఒప్పించి, ఆ పాలిట్ బ్యూరోని ఒప్పించి, దీనివల్ల ఇలా జరుగుతుంది అని చెప్పని విస్తృతమైన ప్రచారం కూడా, అంటే ఆలస్యమైంది అది జనంలోకి వెళ్ళే విషయంలో. తర్వాత విభజనకు సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, టీఆర్ఎస్తో కలిసి పోటీ చేయడం కావచ్చు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓటమైతే చెందింది. అది మరుగున పడిపోయింది. తర్వాత మళ్ళీ పార్టీలో వచ్చి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2014 ఎన్నికల్లో విస్తృతంగా అతను కూడా పర్యటన చేశాడు. పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత శాసనమండలి సభ్యుడై తర్వాత మంత్రి అయ్యాడు. 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి అయ్యాడు. మంత్రి అయిన సందర్భంగా నా మాతృభాష తెలుగు, నేను అంటే ఈ తెలుగుదేశంలోనే నేను ఇప్పుడు ఇక్కడ మంత్రిగా ఉన్నాను కాబట్టి తెలుగులోనే మాట్లాడాలనే ఉద్దేశంతో తప్పులు దొర్లుతున్నా అతను తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి అవతల దగ్గర నుంచి కూడా స్వీకరిస్తూ మాట్లాడుతూ తర్వాత ఈ తప్పులేంటో తెలుసుకొని దాన్ని సర్దిద్దుకునే క్రమంలో వెళ్తూ ఉన్నప్పుడు తప్పులు జరిగిన మాట వాస్తవమే. దాన్ని అడ్డం పెట్టుకొని లోకేష్ బాబు పప్పు అని మొదలుపెట్టింది విజయసాయి రెడ్డి. తర్వాత ఆయన భాష మీద, ఆహార్యం మీద, ఆంగికం మీద,
ఆకృతి మీద దాడి చేసింది వాళ్ళు. కారణం ఏంటంటే ఇతనిలోని సమర్థతను ఇందాక చెప్పినట్టు ముందే గుర్తించారు వాళ్ళు, ముందే పసిగట్టారు. చంద్రబాబు నాయుడు గారికి వయసురీత్యా చూసుకుంటే వాళ్ళు అనుకున్నట్టు 2019 తర్వాత ఆయనకు అంత ఆరోగ్యం సహకరించకపోవచ్చు, మనకు అడ్డం వచ్చే ఏకైక వ్యక్తి లోకేష్ బాబు కాబట్టి లోకేష్ని వ్యక్తిగత హననం చేస్తే అతను రాజకీయాల నుంచి తప్పుకుంటే కుక్కల చింపిన విస్తరైంది తెలుగుదేశం పార్టీ, మనకి ఎదురున్నదని భావించి మొట్టమొదటగా అతను ప్రతిభను గుర్తించింది మాత్రం వాళ్ళే. ఇది వాస్తవం. మర్రి చెట్టు నీడన వేరే మొక్కలు ఎదగవన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అనే మహావృక్షం ముందు లోకేష్ బాబులో ప్రతిభ ఉన్నా కూడా ఏది చేసినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు ఘనత అని చెప్పని లోకేష్ బాబుని గుర్తించడంలో పార్టీ నాయకులు పక్షపాతం చూపించారు. ఇది ఏంటంటే రావడం ప్రక్షాళన కోసం బయలుదేరాడు. రెండోది, కార్యకర్తలకి బీమా సౌకర్యం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని ప్రారంభించింది లోకేష్ బాబు. అంటే ఆ తర్వాత మిగతా పార్టీలు అందిపుచ్చుకో తర్వాత అందుకే చెప్పాము మొట్టమొదటి పార్టీ అదే కదా. అంటే దాన్ని ఇట్లా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో పాటు పార్టీ మీద పట్టు సాధించుకుంటూ వస్తున్నాడు. ఇది కిరుక వహించిన కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు వంత పడటం వల్ల అతని వ్యక్తిత్వ హననం జరిగింది. అధికారం కోల్పోయారు. అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ విచ్చతనం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనేం లేదు. తొలిసారిగా కార్యకర్తలకు జరుగుతున్నది, నాయకులకు జరుగుతున్న దాని మీద బజారుకు వచ్చి సవాలు విసిరి నేనున్నానని చెప్పి ప్రతిఘటించి వాళ్ళ వెంట నిలబడి ఎదురుదాడి మొదలుపెట్టింది లోకేష్ బాబు. జగన్మోహన్ రెడ్డిని తొలిసారిగా సవాల్ చేసింది లోకేష్ బాబు. అప్పుడు కొంతమంది యువకుల్లో ఒక ఆలోచన కలిగింది. వెళ్ళిపోయారు. మాచర్లో జరిగితే మాచర్లకి, కావలిలో ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోయి ఎదురుదాడి చేయడం మొదలుపెట్టేశాడు. ఈ క్రమంలో అతను కొంచెం యువతకి దగ్గర అవుతూ ఉన్నాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యమే. అది కూడా ఎందుకు చెప్పమంటారా, ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు 2017 నుంచి మొదలుపెట్టేసి ప్రతి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు, ప్రతి కళాశాలకు వెళ్ళాడు, యువకుల దగ్గరకు పోయి వాళ్ళని రెచ్చగొట్టి తెలుగుదేశం ప్రభుత్వం మేము అన్యాయం చేస్తుంది, ప్రత్యేక హోదా తీసుకురావట్లేదు, నేను తీసుకొస్తాను, అదే మనకు సంజీవిని, మీరు ఈ తర్వాత నా వెంట నడవండి అని చెప్పని 70-80% మందిని యువతను తన వెంట తిప్పుకోగలిగాడు. ఆ పార్టీకి ఓటేయించుకోగలిగాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద నిర్లక్ష్యంతో, వాళ్ళ మీద దాడులతోటి, ఎక్కడా ఉద్యోగాలు లేకుండా, పరిశ్రమలు లేకుండా చేసిన విధానంతో విసిగి వేసారిపోయినటువంటి యువతకి ఆలంబనంగా కనపడే ఏకైక వ్యక్తి లోకేష్ బాబు. ఈ విధంగా ఎదురుదాడితో పాటు ఇందాక మీరు అన్నట్టు ఎప్పుడైతే తన ఆహార్యాన్ని మార్చుకొని, తన ఆంగికాన్ని మార్చుకొని, తన యొక్క వాక్చాతుర్యాన్ని మార్చుకొని, తను మలుచుకొని పట్టుదలగా ముందుకు మొదలుపెట్టేసి ఏమిటి నన్ను ఇలా అంటున్నారు, నా దగ్గర ఇంత ఉన్నా కూడా నేనేంటో చూపిద్దాం అన్న తరుణంలో అతనికి వచ్చినటువంటి మంచి ఆలోచన పాదయాత్ర చేయటం. యువగళం పాదయాత్ర మీరు గమనించండి. అన్న నందమూరి తారక రామారావు గారు చైతన్య రథం ఎక్కి దేశం మొత్తం తిరిగింది ముఖ్యమంత్రి పదవి కోసం, అంతే కదా. పార్టీ అధికారంలోకి వస్తే ఆయనే కదా ముఖ్యమంత్రి, దానికోసం ఆయన తిరిగాడు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పాదయాత్ర చేశాడు, తను ముఖ్యమంత్రి కావాలని. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశాడు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 2 పర్యాయాలు చేశాడు ఆయన, తను ముఖ్యమంత్రి కావాలని. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, తన ముఖ్యమంత్రి కావాలని. కానీ లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర తన ముఖ్యమంత్రి కావడం కోసం కాదు, తన పార్టీ అధికారంలో రావడం కోసం, ఈ రాక్షస రాజ్యాన్ని ప్రజల నుంచి, ఈ రాక్షసులకి దగ్గర నుంచి ప్రజలను విముక్తి కలగజేయడం కోసం. రెండవది, యువకులకి ఒక నమ్మకం ఏర్పాటు చేయడం కోసం, కార్యకర్తల మనోధైర్యాన్ని నింపడం కోసం, కార్యకర్తలకు నేనున్నానని చెప్పడం కోసం. రెండోది, తన ప్రభుత్వం చేసినటువంటి మంచి పనుల గురించి శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకోలేని తనాన్ని గుర్తించి ప్రజలకి విడమర్చి చెప్పి ఇది మేము చేశాము, ఈ ప్రాంతంలో ఈ అభివృద్ధి చేశామని చెప్పని సెల్ఫీ ఛాలెంజీల ద్వారా ప్రజలకు తెలియజేసినటువంటి వ్యక్తి లోకేష్ బాబు. అంటే దీనికి ముందే, పాదయాత్రకు ముందే లోకేష్ డిసైడ్ అయినట్టే కనబడుతున్నాడు కదా, దానికి మనం సిద్ధం అవ్వాలి అని తాను సిద్ధం చేసుకున్నాడు, శారీరకంగా మానసికంగా. అవును, ఏమన్నారండి, 400 రోజులు 4000 కిలోమీటర్లు అంటే ఎంతమంది ఎగతాళి చేశారు. మహానటి ఏం మాట్లాడింది, ఒక బూతుల మంత్రి ఏం మాట్లాడాడు, శాసనసభ్యులు ఏ విధంగా మాట్లాడారు. అతను ఇంకోటండి మీరు గమనించండి, ఆ రోజు ఇదే జనవరి 27వ తారీఖు నాడు, 2023 జనవరి 27వ తారీఖు నాడు పాదయాత్ర ప్రారంభంలో అపశృతి జరిగింది.
అనారోగ్యం పారయ్యారు తారక రత్న గారు. అయినా సరే ఆయన పాదయాత్ర కొనసాగిస్తూ మధ్యాహ్నం 3 గంటలకి, మామూలుగా సహజంగానే జనవరి నెలలో కొంచెం చల్లగా ఉంటుంది, కానీ ఆ రోజు కుప్పంలో విపరీతమైన ఎండ. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కార్యకర్తలతో బహిరంగ సభ అయిన తర్వాత ప్రారంభించాడు. అక్కడి నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టారు అతన్ని. తిరుపతిలో ఇక్కడ ఒకటి ఇబ్బందులు పెట్టడం అదంతా ఒక ఇదైతే, పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారని తెలిసినప్పటి నుంచి లోకేష్ మీద జరిగిన ఇంకొక లోకేష్కి ఎదురైన అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఒకటి తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, పాదయాత్ర చేసిన ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు మీరు చెప్పినట్టుగా. లోకేష్ ఒకవేళ వీటిలో ఏమాత్రం తప్పినా కానీ ఒక అపప్రద మూట కట్టుకునేవాడు. చరిత్రలో పాదయాత్రకి ఒక మలినం అంటించిన వాడు, మలినం ఇన్ ద సెన్స్ చరిత్ర లక్ష్యాన్ని సాధించలేకపోయాడు, సాధించలేని నాయకుడు అయ్యేవాడు. ఇదే విషయాన్ని వైసీపీ ట్రోల్ చేసింది, మాట్లాడారు చాలా మంది అప్పుడున్న మంత్రులు, మాజీ మంత్రులు అంతా కూడా. ఎంత వారం రోజులు, 4 రోజులు సాయంత్రానికి పోతే ఆయిల్ పూసుకోవాలా, మసాజ్ చేసుకోవాలా, ఏమి నడుస్తాడు, చరిత్రహీనుడు అవుతాడు లోకేష్ అనవసరంగా. ఒకటి పార్టీ అధికారంలోకి రావాలి, 2 తాను పాదయాత్ర పూర్తి చేయాలి. ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఒకటి ప్రజలకి చేరువవ్వడం, ఒకటి ప్రజలతో మమేకం అవ్వడం, ఒకటి లీడర్గా గుర్తింపు తెచ్చుకోవడం, ఒకటి ఇవన్నీ ఇవి 2. అంటే చరిత్ర తనని గుర్తుపెట్టుకునేలా తాను నడిచి లక్ష్యాన్ని సాధించడం అతిపెద్ద ఛాలెంజ్. కానీ సాధించేసి మీకు గుర్తుందో లేదో, మన దగ్గరను తర్వాత నన్ను పరిచయం చేసినటువంటి వివిధ ప్రసార మాధ్యమాల్లో ఆ రోజే మీకు మన మధ్య వచ్చినటువంటి సంభాషణలో కూడా చెప్పాను, నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడని. మన దగ్గర కూడా దాన్ని నేను నొక్కి ఒక్కాడించడం కూడా జరిగింది. ఎందుకంటే మీరు అన్న దాన్ని అన్ని అంశాలు దాన్ని చెప్తాను నేను. రెండోది, తాను పట్టుదలతో సాధించడమే కాకుండా పాదయాత్ర ద్వారా ఏం సాధించాలనుకున్నాడు, ముందుగా ప్రజలతో కలవాలనుకున్నాడు. అతను ప్రజలకు దూరంగా ఉన్నాడు, ఎప్పుడు ప్రజలతోటి మమేకమైంది చాలా తక్కువ. ప్రజలు ఏం జరుగుతుంది, ప్రజలు ఎందుకు మన పార్టీని దూరం చేశారు, ప్రజలకి ఇన్ని సౌకర్యాలు మనం కలగజేసిన తర్వాత ఎందుకు మన మీద వ్యతిరేకత వచ్చింది, దాన్ని గుర్తించే క్రమంలో ప్రజల గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని చెప్పని యువగళం పాదయాత్ర మొదలుపెట్టాడు. యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మీరు ఆ యొక్క వాళ్ళు చిత్తూరు జిల్లాలో వాళ్ళు తీసుకున్నటువంటి రోడ్ మ్యాప్ చూసుకుంటా ఉంటే అది సాంకేతికంగా సరైనది కాదు. మీరు గమనించడం కావాలంటే ఒక్కొక్క గ్రామానికి వ్యత్యాసం ఉన్నా కూడా ప్రజలు సమీకరణ చాలా తక్కువగా కనపడడానికి అదొక కారణం కూడా. అయినా సరే ఎక్కడా మళ్ళీ వాహనం ఎక్కకుండా అతను 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అలా తిరుక్కుంటా వచ్చేసి చిత్తూరు జిల్లా దాటే తలికి ఒక నమ్మకం కలగజేశాడు. ఎందుకు కలగజేశాడు అంటే, అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి తీసుకొచ్చిన స్కిల్ సెంటర్లు కావచ్చు, లేదంటే అక్కడ తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రానిక్ హబ్బులు కావచ్చు, వాటన్నిటి ముందు నుంచొని సెల్ఫీ ఛాలెంజీలు చేస్తూ తిరుపతిలో యువకులతో మమేకమైనప్పుడు 20 లక్షల ఉద్యోగాలు నాది టార్గెట్, అది హలో లోకేష్ మొదటి ప్రోగ్రాంలో అతను చెప్పినప్పుడు ప్రజలు ఆలోచించుకున్నారు. చిత్తూరు జిల్లా దాటక తలికే అతనిలోని పట్టుదల గుర్తించేసి 4 రోజుల తర్వాత మనం అనుకున్న లోకేష్ కాదురా బాబు, ఇదేదో తేడా కొడుతుందని చెప్పని మైకు లాక్కున్నారు, అతనికి వాహనం లేకుండా చేశారు. అంటే వాళ్ళు ముందే గుర్తించింది నిజమవుతుంది కాబట్టి వాహనం లేకుండా చేశారు. చివరికి స్టూల్ ఎక్కితే స్టూల్ కూడా లాగేశారు. ఇన్ని చేసినా కూడా ఏం మాట్లాడాడు, అతను రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని చదువుతూ డిఎస్పీకి ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఏమన్నాడు, సాగనెత్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర అన్నాడు. చూడండి, అది యువకుల మనసులో బలంగా వెళ్ళిపోయింది. నేను ఎందుకు పాదయాత్ర చేస్తున్నా అతను వివరించి చెప్పి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన నా లక్ష్యం, ఇదిగో ఇక్కడ చేశాం, దీనివల్ల ఎంతమంది ఉద్యోగస్తులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడి వీళ్ళు ఇట్లా నాశనం చేశారు, భవిష్యత్తులో ఎందుకంటే కంపెనీలు ఎక్కువ తీసుకొస్తాను, నేను మీకు ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పి మొదలుపెట్టిన తర్వాత అప్పుడు కదలికి వచ్చింది యువకుల్లో. నిజమే కదా, ఈ 4 సంవత్సరాలు మన మీద జరిగిన విషయాలన్నీ వాళ్ళు ఒకసారి మననం చేసుకున్నారు. ఉద్యోగాలు రాకపోవడం ఒకటి, పరిశ్రమలు రాకపోవడం ఒకటి, రాష్ట్రంలో ఒక అశాంతి, ఇతర రాష్ట్రాలకు వెళ్తే మీ రాజధాని ఏదని చెప్పిన ఎగతాళి చేసే విధానం, ఇవన్నీ కూడా యువకులు ఒక ఆలోచన కలుగజేసాయి కదా. రిజల్ట్స్ కనపడింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అదే చెప్తాను. అక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత 23 సంవత్సరం
ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో మీరు అన్నట్టు ఆ ఫలితాలు కనపడ్డాయి. అవును. ఆ ఫలితాలు కనపడ్డ కానించి వీళ్ళ ఆటంకాలు కనపడ్డ కానించి వాళ్ళే అతను నడిపించారండి. పార్టీ శ్రేణులు నడిపించారంటే నేను నమ్మను. ఇప్పుడు కూడా ప్రజలు నడిపించారు. లోకేష్ బాబు యుగళం పాదయాత్ర ప్రజలు నడిపించుకున్నారు. ఏదో ఒక ఆశాదీపం కనబడింది. కనబడింది నిస్సందేహంగా. అప్పటి వరకు కలుగులో ఉన్న ఎలికలు, నిజంగా చెబుతున్నాను, కలుగులో ఉన్న ఎలికలు కొన్ని వైసీపీ నీడను సేద తీరుతున్నాయి. ఒక్కసారి కదలికి వచ్చింది. వాళ్ళకి నమ్మకం లేదు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నమ్మకం లేదు, అది కూడా చెబుతున్నాను నేను. ప్రజలు ఇంత చైతన్యం ఉన్నా కూడా గుర్తించడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది విఫలమయ్యారు. అందుకనే చాలామంది బయటకు రాలేదు. మళ్ళీ వాళ్ళు శాసనసభకు పోటీ చేసే అవకాశం కోల్పోవడం కూడా జరిగింది. అడిసిపల్లి గారు అంటుంటారు అప్పుడప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఎన్నో సంవత్సరాల కిందట మూలన పడేసిన ఖద్దరు చొక్క వెళ్ళి టకటకమని చేయించుకొని వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకే నేను చెప్తుంది, ఆ సందర్భంగా ఎక్కడికక్కడ. రెండోది, ఏ రోజు చేయని చంద్రబాబు నాయుడు గారు చేయని ధైర్యం అతను ఒకటి చేశాడు. అన్ని కుల సంఘాలతోటి మీటింగ్ పెట్టి, వాళ్ళల్లో కమ్మవారు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారని చెప్పని కమ్మ సంఘాలతో మీటింగ్ పెట్టిన ఏకైక తెలుగుదేశం పార్టీ నాయకుడు అతనే. అంటే మిగిలిన వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ కరెక్ట్, అంటే ఈ సాంప్రదాయం లేదు కదా, లేదు తెలుగుదేశం పార్టీలో లేదు. పెట్టేసి వాళ్ళ సమస్యలు కూడా ఏంటో తెలుసుకున్నాడు. రెండోది, మీరు ఇంకా బాగా గమనిస్తే ఎక్కడికక్కడ ఎవరేమడిగినా కూడా అక్కడే మళ్ళీ పేపర్ చదువుకోకుండా, పేపర్తో రాసి పెట్టుకోకుండా వాళ్ళ దగ్గర సమాధానం చెబుతూ అది చేయగలిగిందా చేయలేందా, అవుతుందా లేదా అక్కడే చెప్పాడండి. మీకు ఉదాహరణకి జాకీ పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు అనంతపురం జిల్లాలో పెనుగొండ నియోజకవర్గంలో జాకీ పరిశ్రమ, పెనుగొండ రాప్తాడు నియోజకవర్గంలో జాకీ పరిశ్రమ గురించి ఒక అమ్మాయి అడిగింది, ఏమంటే ఇక్కడి నుంచి పరిశ్రమ తరలిపోయింది కదా, మీరు వస్తే తీసుకొస్తారా అని. అమ్మా, అది అంతర్జాతీయ పరిశ్రమ, తీసుకొస్తానని మీకు హామీ ఇవ్వలేను, కానీ ఆ స్థాయి దగ్గర పరిశ్రమను తీసుకొస్తానని చెప్పాడు. అంటే నేను తీసుకొస్తానని చెప్తే వాళ్ళు నమ్ముతారు కదా, వాళ్ళ నమ్మకం కలగజేయచ్చు కదా. కానీ అతను అలా అనలా, వాస్తవాలు చెప్పాడు. అది జనానికి నచ్చింది ముఖ్యంగా. ఆ తర్వాత వాళ్ళ ఇబ్బందులు, పిల్లల ఇబ్బందులు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పార్టీ వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాళ్ళ మీద పెట్టినటువంటి అన్యాయంగా అక్రమంగా పెట్టినటువంటి కేసులకు సంబంధించి వివరణ ఇస్తూ ధైర్యం చెబుతూ ముందుకు సాగాడు. అక్కడి నుంచి నేను ఇందాక చెప్పినట్టు ప్రజలే అతను నడిపించుకొని వెళ్ళారు. కరెక్టే మీరు అన్నట్టు. లోకేష్ ప్రజలతో మమేకం అవ్వడం కాదు, ప్రజలు లోకేష్కి కనెక్ట్ అయ్యారు మీరు చెప్పిన అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, క్యాడరు, మిగతా నాయకులు భావి నాయకుడిగా లోకేష్ను చూస్తున్నారు, కానీ ప్రజలు కూడా చూస్తున్నారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? మీరు అన్నది చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు అందరికీ తెలియాల్సిన ప్రశ్న కూడా ఇది, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళ అధికారంలో రాకతలకి ఎర్ర పుస్తకం రాస్తున్నాను నేను, అధికారులు, రాజకీయ నాయకులు, మిమ్మల్ని వేధింపుకి గురి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, అందరి విషయాలు, అందరి జాతకాలు దీంట్లో ఉన్నాయి. ఎర్ర పుస్తకం రాస్తున్నాను, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు, మీకు ఉద్యోగాలతో పాటు ఏళ్ళ సంగతి కూడా నేను తెలుస్తాను అని చెప్పింది. మీరు అన్నట్టు ప్రజలకి బాగా దగ్గరయ్యాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల రోజులు, 2 నెలలు పరిపాలనా పరంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారని ఎదురు చూసిన వాళ్ళకి ఆ తర్వాత ఇప్పటి వరకు జరుగుతున్న కొన్ని పరిణామాల్లో వాళ్ళకి సరైన శిక్షలు పడకుండా, ఇంకా వాళ్ళు కొన్ని ప్రదేశాల్లో, అన్ని ప్రదేశాల్లో కాదు, కొన్ని ప్రదేశాల్లో దగ్గర ఒక 30-40 నియోజకవర్గాల పై చిలుకుల్లో ఇంకా ఆ రోజు ప్రజల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన నాయకులు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల పంచన చేరి ఇంకా వాళ్ళు దాష్టికం చేస్తున్నది మాత్రం ఇంకా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గోపి గారు, వాస్తవం మాట్లాడుకోవాలంటే కొంత మసకబారుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. లోకేష్ ప్రభకి కొంత ఇబ్బందికరమే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. దీన్ని అతను సమయం ఉంది, నేను వరుసన ఏది వదిలిపెట్టని చెప్పి నన్ను కూడా మాట్లాడాడు కాబట్టి, ఇవాళ కూడా మాట్లాడాడు కాబట్టి ఆ క్రమంలో ముందుకెళ్తే మళ్ళీ తిరిగి ఆయన మీద నమ్మకం అయితే పెరుగుతుంది. నిస్సందేహంగా చాలా ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు, పథకాలు తీసుకొస్తారు, పరిశ్రమలు తీసుకొస్తారు, ఉద్యోగ కల్పన జరుగుతాయి, సాగునీరు, తాగునీరు అందిస్తారు, రహదారులు బాగు చేస్తారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్నటువంటి అవగాహన. ఆయన చేయగల సమర్థుడు, చేస్తాడు.
కానీ లోకేష్ బాబు గారు పెట్టుకున్న నమ్మకం ఏంటంటే వీళ్ళు నరహంతకులు, దండుపాళ్యం బ్యాచ్, మెట్ల కింద కట్లపాము లాంటి వాళ్ళు వీళ్ళు, వాళ్ళకి సరైన శిక్ష వేసే మగాడు లోకేష్ బాబు అని నిస్సందేహంగా అందరూ భావించారు. ఆ క్రమంలో వాళ్ళు అనుకున్న విధంగా ఇప్పుడు ఉన్న పరిపాలనలో ఉన్నటువంటి పెద్దలు, పరిపాలిస్తున్నటువంటి పెద్దలు, ముఖ్యంగా లోకేష్ బాబు చొరవ చూపట్లేదనేది ప్రజల దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఈ విషయంలో మాత్రం ఇంకా వాళ్ళ అంచనాలకి అంటే ఈ విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయా? రెండు మిక్స్ అయి ఉన్నాయి. ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారంటే డెఫినెట్ గా లోకేష్ నిలబెట్టుకోవాలి, నిరూపించుకోవాలి ఈ విషయంలో. అవును, ఇద్దరు దాంట్లో మనమేమి దాచుకోవాల్సిన అవసరమే లేదు. ప్రజలు కూడా, ఎందుకంటే వాళ్ళు, నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మామూలుగా బోడే ప్రసాద్ గారి నియోజకవర్గంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి సంబంధించి ఒక బ్రాహ్మణుడు, ఆయన అధ్యాపకుడు, వాళ్ళ కుటుంబం మొత్తం 70 ఓట్లు ఉన్నాయి. వాళ్ళలో చాలామంది పక్క రాష్ట్రాల్లో ఉద్యోగం నిమిత్తం బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు ఏ ఎన్నికలకు కూడా పెద్దగా రారు. అట్లాంటిది మొన్న ఎన్నికల్లో వాళ్ళందరూ మొత్తం వచ్చేసి 70కి 70 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు. 70కి 70 తెలుగుదేశం పార్టీలు వేశారు. ఆయన నన్ను ఇబ్బంది పెట్టడమే కాకుండా నా సహచర ఉపాధ్యాయులను తీసుకెళ్ళి మందు షాప్ కాడ, అంటే మద్యం షాప్ కాడ మమ్మల్ని కాపలా పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. అట్లానే కాకుండా రాష్ట్రం పరిస్థితులను చాలా బాధేస్తుంది అని చెప్పని మనస్తాపంతో, ఉక్రోషాన్ని పట్టలేక మొత్తం వచ్చేసి ఓట్లు వేయించుకున్నారు వాళ్ళు. ఆయన బాధపడిపోతున్నాడు. వీళ్ళు ఇట్టానే తిరుగుతున్నారు, కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నారు, వీళ్ళు ఇట్టానే తిరుగుతూ ఉన్నారు, దీనికి పరిష్కారం లేదా? ఏమైంది లోకేష్ బాబు గారు చెప్పినటువంటి మాట? ఎక్కడుంది ఎర్ర పుస్తకం అని చెప్పని అడుగుతున్నాడు ఆయన. ఏం సమాధానం చెప్పాలి మనం? అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది ఇక్కడ అంకమరావు గారు. అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో నమ్మకం, ప్రజల్లో నాయకుడిగా నిలబడగలగడం, లేదా ప్రజానాయకుడిగా వేరే స్థాయిలో చూడడం జరుగుతుందా? లేదు ప్రజలకి కావలసినవి అందిస్తూ, పాలనని సక్రమంగా కొనసాగిస్తూ, ఉద్యోగాలు కల్పిస్తూ, సంక్షేమం అందిస్తూ పరిపాలనను ముందుకు తీసుకుపోతే ప్రజల్లో నాయకుడిగా నిలబడతారా? మీరన్నది ఒక అంశాన్ని నేను ఒప్పుకుంటా. వాళ్ళకి కావాల్సిన పరిశ్రమలు తీసుకురావాలి, ఉద్యోగ కల్పన జరగాలి, అలాగే సాగునీరు, తాగునీరు అందించాలి, రహదారులు నిర్మించాలి, ఇవన్నీ చేయాలి. ఇది ప్రజలకి ముఖ్యమైనవి. అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమే. ఇవన్నీ మీరు 2014 2019 చేశారు. 5,13,000 మందికి ఉద్యోగ కల్పన చేశారు. ఆనాటి పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారే స్వయాన దేవాలయం లాంటి శాసనసభలో చెప్పారు. ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు కూడా ఆ పరిస్థితి, వాళ్ళు భయపడుతున్నారు. ఆ వ్యక్తిని మళ్ళీ జీవితంలో మళ్ళీ అధికారంలో రాకుండా చేయాలని చెప్పి ప్రజల నిర్ణయానికి వచ్చేసి, రాష్ట్రానికి ఇబ్బంది చేసిన పార్టీ మీతో కలిసినా కూడా, మళ్ళీ చెబుతున్నాను, కూటమిలో ఉండా కూడా వాళ్ళని కూడా ఆదరించారు. అవునా కదా? అవును. అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద మీ మీద పెట్టుకున్న నమ్మకం అట్లాంటిది. మరి దానికి ఎంతో కొంత మీరు కీలకమైన పాయింట్. విడిపోయి మళ్ళీ కలిసి వచ్చి పొత్తులు పెట్టుకుని వచ్చినా కూడా ప్రజలు ఆదరించారు కదా. కీలకమైన పాయింట్. అంటే మీ మీద అంత నమ్మకం, ఆ నమ్మకం నిలబెట్టాలి అంటే, ఇప్పుడు నడువులు ఇరిగి పడిపోయిందండి అక్కడ తాసుపాము, పాలు పోసినాన్ని గరిసిద్ది, పక్కన ఉన్నాన్ని గరిసిద్ది అని చెప్పిన పూజలు చేయాలా? దాన్ని అట్టాన్ని బతకనియ్యాలా? మళ్ళీ జీవసత్వాలు వచ్చేట్టు చేయాలా? మెడ మీద కొట్టాలా, తల మీద కొట్టాలా, బుట్టలో పెట్టాలా, ఎక్కడో దూర ప్రాంతంలో పెట్టాలా? చంపడం ఇష్టం లేకపోతే. అది చేయకపోతే బాధే కదా, కళ్ళ ముందు కనపడతానే ఉన్నారు కదా, భయమే కదా ప్రతి వాళ్ళకి. ఆ భయాన్ని పోగొట్టే కార్యక్రమాల్లో మీ చేతిలో ఉండాటిని చేయటం లేదు, తొందర పట్టం లేదు. కొంతమంది అధికారులు, వాళ్ళు చేసే నిర్వాహకాలు, ఇప్పుడు వాళ్ళకి అదే విధంగా అక్కడే ఉంటూ వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలామందికి నచ్చట్లేదు. కొద్దిమందికి కాదండి, చాలామందికి నచ్చట్లేదు. ఇసుక మీద అభిప్రాయం పోయింది, మద్యం మీద మంచి సదభిప్రాయం ఉంది ఇప్పుడు జనాలకి. ఇసుక అందుబాటులోకి వచ్చింది. చిన్న ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నా కూడా పథకాలు ఇస్తామన్నారు, కానీ తృప్తిగా ఎందుకు లేరు? 3,000 1000 రూపాయలు పెంచడానికి ఆయనకు 5 సంవత్సరాలు పట్టింది. మీరు ఒకే పర్యాయం వచ్చారు. అంతకుముందు 3 నెలలు కలిపి కూడా మీరు ఇచ్చారు. చాలా మంచి పనులు చేస్తున్నారు, ప్రజలకు చాలా ఉపయోగాలు చేస్తున్నారు. ఇంకా నిన్నగాక మనం చూసుకుంటే, మీరు పోలవరానికి సంబంధించి నిర్వాసితులకి 1000 కోట్ల రూపాయలు ఇచ్చేసారు కదా, వాళ్ళ ఖాతాలో జమలు పడ్డాయి కదా, మీరు ప్రచారం చేసుకోవట్లా. పోలవరంలో పనులు మొదలు పెట్టారు కదా, మీరు ప్రచారం చేసుకోవట్లా. అలాగే రాజధానిలో పనులు మొదలు పెట్టారు కదా, మీరు పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవట్లా. ధనాన్ని ఆదాయం చేస్తూనే ఉన్నారు.
ఇవి ప్రజలకు ఎంతమంది తెలుస్తున్నాయి? ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఎక్కడుందో లోపం? ఇటు వీళ్ళని ఇటు ఇవి కూడా మీరు చేసిన ప్రజల్లో తీసుకెళ్ళండి. తప్పు చేసిన వాళ్ళని మక్కలు ఎరగదీయండి. ప్రజలు కోరుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు గారిలా కొట్టమని కోరుకోవట్లా, లేకపోతే అచ్చెన్నాయుడు గారిలాగా అర్ధరాత్రి పూట తీసుకురామని చెప్పట్లా. మీరు చట్ట ప్రకారం వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు లక్షల్లో కనపడుతున్నాయి. ఏం చర్యలు తీసుకుంటున్నారు? సో ఇప్పుడు అంతిమంగా ఈ 2 ఏళ్లలో జరిగిన పరిణామాలన్నీ చూస్తే లోకేష్ ప్రతి విషయంలో ఫిట్ అని అయ్యారు, నిరూపించుకున్నారు. కానీ నిలబెట్టుకోవడమే ఇప్పుడు మిగిలిన అసలైన. ఇప్పుడు నేను చెప్పిన కొంత బాధే కలగవచ్చు కొంతమందికి, కానీ ఆ 5 సంవత్సరాల వాళ్ళ మీద జరిగిన పోరాటానికి, వాళ్ళ కోసం నువ్వు చేసిన పోరాటానికి, ప్రజల కోసం నువ్వు చేసిన పోరాటానికి సత్ఫలితాలు చరిత్రలో నువ్వంటూ స్థిరస్థాయిగా నిలబడటం కోసం ఏం జరుగుతున్నాయో ఒకసారి గమనం చేసుకొని ఏం చేయాలనే సూచనలు మాత్రమే చేసేది వాళ్ళే కాబట్టి. రైట్. ఇక నిలబెట్టుకోవడంలో ఇక ఆయన పాత్ర అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ.